సార్, చార్ల్స్ నుంచి ఫోన్ వచ్చింది. ఎక్కడ? వైర్లెస్ లో. హలో 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 చార్ల్స్, మేనన్ హియర్. మిస్టర్ మేనన్, ఏ నిర్ణయం తీసుకున్నారు? చార్ల్స్, ముందు నేను చెప్పేది విను. మీరు బంధించిన వాళ్ళని వదిలిపెట్టాలి. పోలీసులకు మీరు లొంగిపోవాలి. మిమ్మల్ని క్షమించాలా లేదా అన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎవరికి కావాలి మీ క్షమాపణ? మిస్టర్ మేనన్, అది నేనే నిర్ణయిస్తాను. దాన్నే మీరు ఒప్పుకోవాలి. లేదా సమస్యని ఎదుర్కోవాలనుకుంటే దానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నువ్వు అతి తెలివితేటలు ప్రదర్శించుకో. అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా అయిందంటే ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. నన్నే భయపడిస్తున్నావా? ఇలా చూడు డిఐజీ, ఇక్కడ నువ్వు చెప్పే మాటలన్నీ చల్లవు. నీ మీద ఉన్న నమ్మకం వల్లే 24 గంటలు టైం ఇచ్చాను. మీరు ఏం చేయగలుగుతారనేది కూడా అదేంటో నేను చూస్తాను. ఇంకా 2-3 గంటల్లో ఇక్కడ ఏం జరగబోతుందని నీకు తెలిస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. చార్ల్స్, ప్రశాంతంగా ఉండు. వాళ్ళని ఏమీ చెయ్యొద్దు ప్లీజ్. హోమ్ మినిస్టర్ బయలుదేరి ఇక్కడికి వస్తున్నారు. అంతేకాకుండా మీ డిమాండ్స్ గురించి మేమేమీ డిసైడ్ చేయలేము. నువ్వు అడిగిన బంగారం గురించి, డాలర్స్ గురించి డిసైడ్ చేయాల్సింది రిజర్వ్ బ్యాంకు, గవర్నమెంటే. ఇంకా కేంద్ర మంత్రి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇదంతా మాట్లాడి తెలుసుకోవాల్సిందే. మా పై అధికారులు మాకు ప్రెషర్ ఇస్తున్నారు. అంతేకాకుండా సీఎం కూడా ఊర్లో లేరు. ఆయన తిరిగి వచ్చేంత వరకు చార్ల్స్ నువ్వు ఓపిక పట్టి తీరాల్సిందే. కన్నా, హలో హలో హలో. కట్ అయి ఉంటుంది అనుకుంటాను సార్. లేదు, కట్ చేసేసాడు. వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టడం పెద్ద కష్టం కాదని మీరే కదా చెప్పారు. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఒక ఆపరేషన్ జరిపించవచ్చు కదా. అది చాలా రిస్క్ అయిన విషయం సార్. కిడ్నాప్ చేసిన వాళ్ళకి రక్షణ కల్పించడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే చార్ల్స్, అతనితో ఉన్నవాళ్ళు చాలా తెలివిగా ఉన్నారు. మనం చేసే చిన్న చిన్న మూమెంట్స్ కూడా వాళ్ళు కనిపెట్టేస్తారు. దే విల్ బికమ్ అలర్ట్. మనం ఏం చేయగలం చెప్పండి? అది మాత్రమే కాకుండా బిల్డింగ్ చుట్టూ చాలా పవర్ఫుల్ అయిన బాంబ్స్ పెట్టుంచారు. దాని రిమోట్ కంట్రోల్ చార్ల్స్ చేతిలో ఉంది. అందువల్ల మనం ఏదైనా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని బతిమాలాలా? అదే అక్కర్లేదు సార్. చార్ల్స్ తన నిర్ణయంలో దృఢంగా ఉన్నప్పటికీ వాడు వెంటనే ఎవరో ఒకరిని హత్య చేస్తాడని నాకు అనిపించడం లేదు. రేపు సీఎం వస్తున్నారని చెప్పాను. అంతవరకు వాడు ఏం చేయడని అనుకుంటున్నాను. మరి ఈలోగా ఇంకేదైనా మార్గం ఉందేమో చూద్దాం సార్. వెళ్ళాను సార్. ఇప్పుడు మనం తప్పించుకోవాలి. మళ్ళీ ఇలాంటి అవకాశం మనకు దొరకదు. తమ ప్రాణాలకు తెగించి మనల్ని కాపాడడానికి ఇక్కడికి వస్తారనుకుంటే అది పొరపాటు. అర్థమైందా? ఇక్కడే ఉంటే మనం ఆకలితో చావాల్సిందే. లేదంటే వాళ్ళు మనల్ని అందరినీ షూట్ చేసి చంపేస్తారు. నీకు నీ భార్యను చూడాలని లేదు? చూడాలి. అయితే పద.